పుష్ప 2 మూవీ ముంబైలో అయితే విధ్వంసం క్రియేట్ చేస్తుందంట. దీని గురించి మాట్లాడుకుందాం. నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ ట్రెండ్ అవుతుందా లేదా, అసలు ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది పాయింట్ పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ లాంగ్ రన్ లో కొట్టింది చూసుకున్నట్లయితే 1900 కోట్లు అయితే కొట్టింది బియా. అసలు ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పకపోయినా, కాకపోతే ఈ ముంబైలో అయితే విధ్వంసం క్రియేట్ చేసిందంట. అసలు ఎంత వసూలు చేసింది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, నెట్ కలెక్షన్ విషయంలోనే ఈ మూవీ తెలుగు స్టేట్లలో అనమాట 250-270 కోట్ల దాకా అయితే వసూలు చేసింది. కాకపోతే కేవలం ముంబైలో మాత్రమే 250 కోట్లకు పైగా వసూలు చేసిందట. అది కూడా నెట్ కలెక్షన్. విధ్వంసం క్రియేట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా బాలీవుడ్ హీరోలు కూడా ఇలాంటి మార్క్ అయితే టచ్ చేయలేదు. మన తెలుగు నెట్ నుండి చాలా సినిమాలు అయితే వచ్చాయి, చెప్పాలి అంటే వచ్చాయి. కానీ ఈ రకంగా బాలీవుడ్ అని వణికిచ్చేలా, బాలీవుడ్లో ఉన్న ముంబై సిటీనే వణికిచ్చేలా తయారైంది మన సినిమా అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా చెప్పొచ్చు. చెప్పాలి అంటే అల్లు అర్జున్కి మంచి క్రేజ్ వచ్చింది పుష్ప 2 మూవీతో. అదే కాకుండా ముంబై సిటీ అంటే చాలా పెద్ద సిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఎంతో, దానికి 10 టైమ్స్ బెటర్ అని చెప్పొచ్చు. అలాంటి సిటీలోనే ఈ రకంగా 250 కోట్లకు పైగా అంటే అది మామూలు విషయం కాదు. ఈ మూవీ బాలీవుడ్లోనే దాదాపు భారీ కలెక్షన్ వసూలు చేసింది. డబల్ త్రిబుల్ అని చెప్పొచ్చు. అలాంటి ముంబై సిటీలోనే వణికించాడు మన అల్లు అర్జున్. నెట్‌ఫ్లిక్స్లో భయ్య ఈ మూవీ అసలు ట్రెండ్ అవుతుందా లేదా అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, నెట్‌ఫ్లిక్స్లో ఈ మూవీ ట్రెండ్ అయితే అవ్వట్లేదు, కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి. ఎందుకలా వస్తున్నాయంటే చాలామంది అనమాట ఈ మూవీని చూస్తున్నారు, అంటే డబల్ త్రిబుల్ టైమ్స్ అయితే చూశారు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా రీలోడ్ వర్షన్ అని కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు. దాని కారణంగా కొంతమంది అయితే చూస్తున్నారు. దాని లెక్కలు చూసుకున్నట్లయితే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్లో 4.2 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. చాలా తక్కువ చెప్పాలంటే అర్జున్ రేంజ్కి ఇది చాలా తక్కువ. నెట్‌ఫ్లిక్స్లో వచ్చి ఈ మూవీ 3 డేస్ మాత్రమే అవుతుంది. మిలియన్ అంటే మామూలు విషయం కాదు. కాకపోతే నాకు తెలిసి ఈ మూవీ ఇప్పుడు దాకా అనమాట 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి, కాకపోతే రాలేదు. కాకపోతే విధ్వంసం కూడా నెట్‌ఫ్లిక్స్లో అయితే క్రియేట్ చేశాడు అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో. ఓ నాయన అనిపించలే అయితే అల్లు అర్జున్ అయితే తయారయ్యాడు. ఇక ముందు వచ్చే సినిమాల కన్నా ఈ మూవీ దాదాపు 10 టైమ్స్ అనమాట బెటర్ కలెక్షన్ క్రాస్ అయింది. చెప్పాలంటే అది మామూలు విషయం కాదు. ఇలాంటి గ్రాస్ చేయాలి అంటే మన రాజమౌళి అలాగే ప్రభాస్ మళ్ళీ కలిస్తేనే ఇలాంటి కలెక్షన్ గ్రాస్ అవుతుందేమో నాకు తెలిసి. దాదాపు అలాంటి గ్రాస్ అనమాట మళ్ళీ చేయడం చాలా కష్టం అని నాకైతే అనిపించింది. అలాంటి మార్క్ అయితే అల్లు అర్జున్ టచ్ చేశాడు. ఇది నిజంగా హైలైట్ అని నాకు అనిపించింది.